మధ్యప్రదేశ్లో తాజాగా మిరాజ్ 2000 ఫైటర్ జెట్ కుప్పకూలింది. మిరాజ్లతో పాటు సోవియట్ కాలం నాటి మిగ్ ఫైటర్ జెట్లు కూడా ఈ దారిలోనే వెళ్తున్నాయి. వరుసగా కూలుతున్న ఫైటర్ జెట్లు భారత వాయుసేనకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మరోవైపు పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ అత్యాధునిక ఫైటర్ జెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధమే వస్తే భారత్ గగనతలంలో భారీ ఎదురుదెబ్బలు చవిచూడాల్సి వస్తుంది. మరోవైపు దేశీయంగా తయారవుతున్న ఆధునిక ఫైటర్ జెట్లు అందుబాటులోకి రావడం మరింత ఆలస్యమవుతుంది. దీంతో గగనతల రక్షణలో భారత్ ఆందోళనకు గురవుతుంది. భారత్ గగనతలం పటిష్టానికి పరిష్కారం ఏమిటి? పొరుగున ఉన్న రెండు శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు భారత్ను ఎవరు ఆదుకుంటారు? ట్రంప్ సాయం చేయకపోయినా పుతిన్ భారత రక్షణకు ముందుకొస్తారా? Su-57కు పుతిన్, రష్యా సిద్ధంగా ఉన్నారా? వాచ్ ది స్టోరీ. భారత్ ఎయిర్ ఫోర్స్ బలహీనంగా మారుతోందా? చైనా, పాక్ను ఎదుర్కొనేందుకు భారత్కు మార్గమేమిటి? 5th జనరేషన్ ఫైటర్ను భారత్కు పుతిన్ ఇస్తాడా? ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలతో ప్రపంచం భయాందోళనకు గురవుతుంది. ఈ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రాణ, ఆర్థిక నష్టాలు ఊహకందనివి. అంతేకాదు, ఆధునిక యుద్ధాల తీరు కూడా మారిపోయింది. యుద్ధ క్షేత్రంలో రెండు దళాలు కొట్టుకోవడమన్న మాట ఎప్పుడో మారిపోయింది. లేటెస్ట్ యుద్ధాలు బహుళ రంగాల్లో విస్తరించాయి. యుద్ధ భూమితో పాటు కంప్యూటర్లు, విద్యుత్ గ్రిడ్లపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. కానీ అన్ని రంగాల కంటే ఓ రంగాన్ని మాత్రం నిపుణులు హైలైట్ చేస్తున్నారు. ఆధునిక యుద్ధాలకు వాయు ఆధిపత్యం కేంద్ర బిందువుగా మారినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో భారత్ పరిస్థితి ఏమిటి? 2 రోజుల క్రితం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్ మధ్యప్రదేశ్ లో కూలిపోయింది. ఈ ఫైటర్ జెట్ పేరు మిరాజ్ 2000. అదృష్టవశాత్తు 2 ఫైటర్లు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఫైటర్ జెట్ కూలిపోవడానికి కారణమేమిటి? మిరాజ్ 2000 లో సాంకేతిక వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఆ ఫైటర్ జెట్ కూలిపోయినట్టు ఎయిర్ ఫోర్స్ చెబుతుంది. ఈ విమానం కూలిపోవడంపై దర్యాప్తును ఐఏఎఫ్ ప్రారంభించింది. ఈ దర్యాప్తుతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారత వాయుసేనలో ఉన్న పురాతన యుద్ధ విమానాలు ఈ మిరాజ్ 2000. ఈ ఫైటర్ జెట్లను ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసింది. 1985లో ఫ్రాన్స్ నుంచి 51 మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. అంటే 40 ఏళ్లుగా ఈ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో పనిచేయనున్నాయన్నమాట. అంతేకాదు, ఈ యుద్ధ విమానాలను ఫ్రెంచ్ నుంచి ఆఫ్ ది రాక్ లో భారత్ కొనుగోలు చేసింది. ఆఫ్ ది రాక్ అంటే ఈ విమానాలను ఫ్రెంచ్ కంపెనీ భారత్ లో ఉత్పత్తి చేయదు. వాటికి మరమ్మతుల కేంద్రాలను భారత్ లో ఏర్పాటు చేయదు. ఫలితంగా వాటి నిర్వహణ చాలా క్లిష్టంగా మారింది. 2021లో ఫ్రాన్స్ నుంచి మూలన పడేసిన 21 మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. వాటిని యుద్ధంలో వినియోగించుకునేందుకో, గాల్లో ఎగిరేందుకో ఎంతమాత్రం కాదు. వాటి విడిభాగాలను వినియోగించుకోవడానికే భారత్ ఈ పని చేసింది. ఇలాంటి డీల్స్ నే గ్రీస్, ఖతార్లోనూ భారత్ చేసుకుంది. ఆయా దేశాల వద్ద కూడా మిరాజ్ 2000 యుద్ధ విమానాలున్నాయి. వాటి విడిభాగాలతో మన వద్ద ఉన్న మిరాజ్ యుద్ధ విమానాల జీవిత కాలాన్ని మరింత పొడిగించింది. 2030 వరకు ఈ ఫైటర్ జెట్లతో పని చేయించుకొని షెడ్డుకు పంపించాలని భారత్ మొదట నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. మిరాజ్ 2000 ఫైటర్ జెట్లను 2040 వరకు కొనసాగించేందుకు యత్నిస్తోంది. అసలే పాతవి, మరిన్ని సంవత్సరాలు వాటిని కొనసాగించడం ఏమిటి అన్న సందేహం రావచ్చు. అయితే వాటి స్థానాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన ఫైటర్ జెట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఉన్నవాటినే కొనసాగించాలని ఢిల్లీ నిర్ణయించింది. నిజానికి భారత్ పాత యుద్ధ విమానాలను దశలవారీగా తొలగిస్తోంది. ఈ జాబితాలో సోవియట్ యుద్ధ విమానాలున్నాయి. ఇప్పుడు మిరాజ్లను కూడా తొలగిస్తే భారత్ కు డేంజరస్ గా మారుతుంది. ఎందుకంటే భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాల సంఖ్యే కారణం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 42 స్క్వాడ్రన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 31 స్క్వాడ్రన్లు మాత్రమే. ప్రతి స్క్వాడ్రన్ లో సుమారు 18 ఫైటర్ జెట్లు ఉన్నాయి. సో ఈ లెక్కన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు కేవలం 558 మాత్రమే. ఈ నేపథ్యంలో మన ఫైటర్ జెట్ల సముదాయాన్ని విస్తరించడం భారత వైమానిక దళానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ విషయాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ కూడా నొక్కి చెప్పారు. భారత స్వదేశీ ఫైటర్ జెట్ కార్యక్రమంలో జాప్యంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తొలి దేశీయ ఎయిర్ క్రాఫ్ట్ 2001లో గాల్లోకి ఎగిరిందని సింగ్ తెలిపారు. అంటే ఆ తర్వాత 17 ఏళ్లకు తయారీ ప్రారంభమైందన్నాడు. ఇప్పటికీ తమకు తొలి విడతలో 40 యుద్ధ విమానాలు చేరాల్సి ఉంది. కానీ అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. యుద్ధ విమానాల
సంఖ్య ఒక సమస్య, అదే సమయంలో నాణ్యత కూడా ప్రధానమైనదే. పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ వద్ద ఇప్పటికే 5th జనరేషన్ ఫైటర్ జెట్లున్నాయి. ఇటీవల 6th జనరేషన్ యుద్ధ విమానాన్ని కూడా చైనా ప్రదర్శించింది. ఇది భవిష్యత్తు స్టెల్త్ ఫైటర్ జెట్. భారత్ కు పక్కలో బల్లెంగా మారిన పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాల సంఖ్యను పెంచుతోంది. చైనా నుంచి 5th జనరేషన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా? ప్రస్తుతం భారత్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్స్. ఇవి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు. భారత్ సైతం సొంతంగా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ను తయారు చేస్తోంది. కానీ అది 2035 తర్వాతే అందుబాటులోకి వస్తుంది. అంటే సొంత 5th జనరేషన్ ఫైటర్ జెట్ రావాలంటే మరో 10 ఏళ్లు పడుతుందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో శత్రువుల నుంచి ముప్పును ఎదుర్కోవడానికి పరిష్కారమేమిటి? దీనికి ఒక్కటే మార్గముంది. విదేశాల నుంచి అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడమే. చైనాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ను భారత్ ఎలాగూ కొనుగోలు చేయదు. ఇక మిగిలినవి 2 ఆప్షన్లు. అమెరికాకు చెందిన F-35, రష్యాకు చెందిన Su-57. వాస్తవానికి రష్యన్ స్టెల్త్ ఫైటర్ జెట్ తాజాగా భారత్లో ల్యాండ్ అయింది. వచ్చే వారం బెంగళూరులో నిర్వహించే వైమానిక ప్రదర్శనలో Su-57 పాల్గొంటోంది. నిజానికి ఇది చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ Su-57ను చాలా అరుదుగా ప్రదర్శిస్తోంది. తొలిసారి గతేడాది చైనాలో యుద్ధ విమానాన్ని మాస్కో ప్రదర్శించింది. రెండోసారి ఇప్పుడు భారత్కు ఆ ఫైటర్ చేరుకుంది. ఈ ఫైటర్ జెట్ను భారత్కు విక్రయించేందుకు రష్యన్లు సిద్ధంగా ఉన్నారు. Su-57 ఫైటర్ జెట్లను భారత్కు విక్రయించే విషయంలో రష్యా స్పందించింది. రెడీమేడ్ ఫైటర్లను సరఫరా చేయడమే కాదు, భారత్లో ఉమ్మడిగా తయారీకి కూడా సిద్ధమని మాస్కో వెల్లడించింది. అలాగే భారత్కు 5th జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో సాయం అందిస్తామని రష్యా స్పష్టం చేసింది. నిజం చెప్పాలంటే ఇది సమగ్రమైన ఆఫర్. అయితే రష్యా ఇచ్చిన ఆఫర్ను భారత్ అందిపుచ్చుకుంటుందా? అయితే త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ను సందర్శించే అవకాశం ఉంది. ఒకవేళ Su-57 ఫైటర్ జెట్లపై భారత్ ఆసక్తి చూపిస్తే మాత్రం పుతిన్ పర్యటనలో ఒప్పందం కుదుర్చుకునేందుకు అదే సరైన సమయంగా తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ కుదరకపోతే భారత్కు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ అమెరికన్ F-35 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఈ ఫైటర్ కూడా బెంగళూరు ఎయిర్ షోకి రావాల్సి ఉంది. కానీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఈ షో నుంచి తప్పుకుంది. అయితే ఇక్కడ అమెరికా గురించి ప్రస్తావించాలి. అమెరికన్లు తమ జెట్లను కొందరికే విక్రయించేందుకు ఇష్టపడతారు. నాటో మిత్రదేశమైన టర్కీకి కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్ F-35ను విక్రయించేందుకు అమెరికా నిరాకరించింది. నిజానికి భారత్, అమెరికా మధ్య రక్షణ సహకారం ఇప్పటికీ కొత్తదే. కానీ ఇటీవల వీటికి సంబంధించి కొన్ని హెడ్లైన్స్ చూసే ఉంటారు. కానీ ఫలితాలు మాత్రం అనుకున్నంత ఆకట్టుకోలేదు. ఉదాహరణకు జెట్ ఇంజిన్ ఒప్పందాన్నే తీసుకోండి. 2021లో అమెరికా నుంచి భారత్ 99 జెట్ ఇంజన్లను కొనుగోలు చేసింది. 2023 ఏప్రిల్లో ఈ జెట్ ఇంజన్లను అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ GE డెలివరీ చేయాల్సి ఉంది. కానీ 2025లోకి ఎంటర్ అయిన ఒక్క జెట్ ఇంజన్ కూడా ఇప్పటి వరకు భారత్కు చేరుకోలేదు. అంటే దాదాపు 2 ఏళ్లు ఆలస్యమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రక్షణ మంత్రి ఈ ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈ జెట్ ఇంజన్ల తయారీని జనరల్ ఎలక్ట్రిక్ వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో డెలివరీలు ప్రారంభమవుతాయని అమెరికా చెబుతోంది. ఆ ఇంజిన్లు భారత్ తయారు చేస్తున్న స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్ ను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవకాశం లభిస్తోంది. సో అప్పటి వరకు తేజస్ ను అందుబాటులోకి తీసుకురావడం కష్టమే. ఇక్కడ అసలు సమస్య ఏమిటో తెలుసా? రక్షణ కొనుగోళ్లకు నమ్మకం, విశ్వసనీయత చాలా ముఖ్యం. చారిత్రాత్మకంగా ఆ 2 అంశాల్లో భారత్కు కీలక భాగస్వామిగా రష్యా ఉంది. ఈ నేపథ్యంలో రష్యా 5th జనరేషన్ ఫైటర్ జెట్ Su-57కు భారత్ మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పాత మిత్రుడితోనే భారత్ కలిసి వెళ్లనుందన్నమాట.